అన్నా ఈ అడ్రస్ కొంచెం నెక్స్ట్ ఎవరమ్మా? సార్. ఏంటి, ఇంకో ఛాన్స్ కావాలా? అవును సార్, కానీ మీకెలా తెలుసు నాకు ఇంకో ఛాన్స్ కావాలని? ఓడిపోయిన ప్రతి ఓడు ఇంకో ఛాన్స్ కావాలనుకుంటాడు, కానీ అవకాశం వచ్చినప్పుడే గెలవడానికి ట్రై చేయాలి. సార్ మీరే చూశారు కదా సార్ నేను ఎంత ట్రై చేశానో. ఇంకొక్క ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్. అలా నీ ఒక్కడి కోసం రూల్స్ బ్రేక్ చేయలేను తమ్ముడు. విసిగించుకో, పో. ఇదేంటి? బ్రో, లిఫ్ట్లో పైకి ఎలా వెళ్ళాలి? లిఫ్ట్ పైకి వెళ్ళడానికి కాదు, కిందికి రావడానికి. పైకి వెళ్ళాలంటే స్టేర్స్ ఎక్కే వెళ్ళాలి, అర్థమైందా? ఇదేంటి ఎలా ఉంది? సో ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు? ఇంట్రడ్యూస్ చేసుకో. అదేంటి సార్, నేను వస్తానని మీకు ముందే తెలుసు, మళ్ళీ ఎందుకు వచ్చానని అడుగుతున్నారేంటి? నాకు తెలిసినా తెలియకపోయినా నువ్వైతే చెప్పాల్సిందే. చెప్పు. అమ్మా, అది శాలరీ రేపు వస్తుందమ్మా. అయినా నేను చెప్పాను కదా, నేనే ఊరికి డైరెక్ట్ వచ్చి నాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తా అని. సరే, ఇంతకీ నాన్న ఎట్లా ఉన్నాడు? సరే అమ్మా, సరే ఒక్క నిమిషం ఆగు, నాకు వేరే కాల్ వస్తుంది, నేను తర్వాత కాల్ చేస్తాను. హాయ్ బేబీ. అరే, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పాను కదా జాబ్ వచ్చిందని, రేపే శాలరీ వస్తుంది. అరే, నువ్వు మళ్ళీ జాబ్ చేస్తాను స్టార్ట్ చేయకు, మనం ముందే మాట్లాడుకున్నాం కదా. సరే, రేపే నేను మీ ఊరికి వచ్చి మాట్లాడతా. సరే ఒక్క నిమిషం, నాకు వేరే కాల్ వస్తుంది. చెప్పు బ్రో. అదేంటి బ్రో, నేను ముందే చెప్పాను కదా ఊరికి వెళ్తున్నా అని, ఇప్పుడు లీవ్ కుదరదు అంటే ఎలా? చిచ్చి చిచ్చి అప్పు, ఈ సోదంతా కాకుండా నీ రిక్వైర్మెంట్ ఏంటో ల్యాగ్ లేకుండా ఒక ముక్కలో చెప్పు. అది నేను రిటర్న్ వెళ్ళాలి సార్. ఎందుకు? ఎందుకంటారేంటి సార్, నేను చెయ్యాల్సింది చాలా ఉంది సార్, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి సార్. చూడు, నువ్వేం చేయాలనుకున్నావో అంతా అయిపోయింది, ఇప్పుడైతే నేను పంపించడం కుదరదు. ఏదో ఎక్కడో తప్పు జరిగింది సార్, అన్నీ లైఫ్లో సెట్ అయిపోయాయి, హ్యాపీగా ఉందామనే లోపల చచ్చిపోవడం ఏంటి సార్?
అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఎందుకంటే నువ్వు నీ లైఫ్లో ఈ హాస్టల్ ఫేజ్లోనే చాలా హ్యాపీగా ఉన్నావు. అందుకే నేను ఇక్కడే కూర్చోబెట్టా. సార్, ఎక్కడో ఏదో చిన్న తప్పు జరిగింది సార్. ప్లీజ్ సార్, నన్ను రిటర్న్ పంపించేయండి సార్. ప్లీజ్ సార్. సరే, మనం ఒక డీల్ చేద్దాం. నువ్వు నన్ను ఈ క్యారమ్ గేమ్లో ఓడించు, నీకు ఛాన్స్ ఇస్తా. నిజంగానా? అబద్ధం చెప్పడానికి నేను మనిషిని కాదు. సో 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 ఇంతకు నువ్వు ఎందుకు రిటర్న్ వెళ్ళాలనుకుంటున్నావు? ఎందుకంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి. నువ్వు తప్పు చేయకపోవడం బ్రతకడానికి ఉన్న లక్షణం కాదు. ఇంకేదైనా రీజన్ చెప్పు. ఎందుకంటే నేను కష్టపడి చదువుకున్నా, పనిలో కూడా నిజాయితీగా ఉన్నా, మళ్ళీ ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు. నువ్వు నిజాయితీగా ఉండడం నీ వ్యక్తిగత లక్షణం. నీలాగా చాలామంది నిజాయితీగా ఉంటారు, వాళ్ళకైతే చావు తప్పదు కదా. సార్, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది సార్. నేను తనతో లైఫ్ స్పెండ్ చేయాలి సార్. ప్రేమ ప్రేమ, రైట్ రైట్. ఒక మనిషి బ్రతకడానికి కావాల్సిన కామన్ ఎమోషన్. నేను తనతో ఎప్పటికీ ఉంటానని ప్రామిస్ చేశాను సార్. ఇక్కడే మనుషులందరూ ఎమోషన్లో పోయి ఇరుక్కుపోయేది. నీ చేతిలో లేని దాని గురించి నువ్వు ప్రామిస్ చేయకూడదు తమ్ముడు. ఆయన మొన్నటిదాకా నీకే కరెక్ట్గా దిక్కులేదు, నువ్వు తను చూసుకుంటావా? నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. తను ఎంత ప్రేమిస్తానో మీకే అర్థమవుద్ది. అవకాశం అనేది మనిషి తన తప్పును తను సరిదిద్దుకోవడానికి క్రియేట్ చేసుకున్నాడు, కానీ టైం అలా కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఇదంతా మాట్లాడి నువ్వేదో పెద్ద ఇంటెలిజెంట్ అనుకుంటున్నావా? ఒక్కసారి మా ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఆలోచించు. మా నాన్న అసలు మీ నాన్నకేం కాదు, నీ ఇన్సూరెన్స్ డబ్బులతో ఆయన వ్యాధి నయం అవుతుంది. మరి నా నా గర్ల్ ఫ్రెండ్ 3 నెలలు బాధపడుద్ది. ఆ తర్వాత నీకన్నా బాగా చూసుకున్నాడు ఇంకోటి వస్తాడు, హ్యాపీగా బతికేస్తుంది. నాకన్నా తనని ఎవ్వరూ బాగా అర్థం చేసుకోలేరు. చా, నిజంగానా? ఒక్కసారి ఆలోచించు. తను నువ్వు ఎన్నిసార్లు జాబ్ చేయొద్దని చెప్పావు? ఎందుకంటే తను నేను బాగా చూసుకోవాలనుకున్నా. ఈ అబద్ధాలు నా దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు. తను ఇంకో జాబ్లో జాయిన్ అయితే వేరేవాడెవడికో పడిపోద్దని నీకు భయం, అందుకే వద్దన్నావు. తొందరగా గేమ్ కంప్లీట్ చేయి. నువ్వెవరిని కష్టపెట్టలేదు, అలానే ఎవరిని సుఖపెట్టలేదు. ఎందుకంటే నువ్వు లైఫ్లో ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. నా దగ్గర చాలా టైం ఉందనుకున్నా. టైం అందరి దగ్గర ఉంటుంది, కానీ అది వెళ్ళిపోయాకే అందరికీ గుర్తొస్తుంది. నేను తలుచుకుంటే చాలా చేసేవాడిని, కానీ భయంతో ఏది చేయలేకపోయాను. ఎగ్జాక్ట్లీ. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, నేను నా కోసం బతుకుతాను సార్. సో అయితే నీకు ఈసారి ఇంకో ఛాన్స్ ఇస్తే నువ్వు వెళ్ళి అంతా మార్చేస్తానంటావు, నీ లైఫ్ మొత్తాన్ని కరెక్ట్ చేసేస్తానంటావు, అంతేనా? అవును, మీరిచ్చిన ఈ రెండో అవకాశం నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటా. మనిషి మిరాకిల్స్ ఇట్టే మర్చిపోతాడు. యాక్చువల్గా అయితే నీకు బ్రతకడానికి కాదు, ఒక రిహార్సల్కి ఛాన్స్ ఇవ్వాలి. నేను ఇప్పటి వరకు సరిగ్గా ఫెయిల్ కూడా అవ్వలేదు. గ్రేట్, నువ్వు గెలిచావు. అయితే నువ్వు వెళ్ళడానికి సిద్ధమా? సార్, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నిజం చెప్తారా? నేను ఇప్పుడు కిందకి వెళ్తే ఏదైనా మారుద్దా? లేదు, ఏం మారదు. నువ్వు అదే పని చేస్తూ సేమ్ భయాలతో కాంప్రమైజ్ అవుతూ లైఫ్ లీడ్ చేస్తావు. నీ కోరికల్ని, ఇష్టాలని, డ్రీమ్స్ని పోస్ట్పోన్ చేసుకుంటూనే బ్రతుకుతావు. మళ్ళీ తిరిగి నా దగ్గరికే వస్తావు. నేను ఇక్కడే ఉండిపోతే నా నుంచి ఎవరు ఏం ఎక్స్పెక్ట్ చేయరు కదా. నేను ఎవరికి ఏం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి కోరికలు, ఆబ్లిగేషన్స్ ఉండవు. ఎగ్జాక్ట్లీ, అదే నిజం. ఏంటా నిజం?
జీవితం అనేది కొన్ని క్షణాలే, కాకపోతే అది చాలా ఎక్కువ అని ఎవరికి అర్థం కాదు. నాకొద్దు ఈ లైఫ్. నువ్వు నిజమే చెప్తున్నావా? మళ్ళీ ఈ ఛాన్స్ రాదు తమ్ముడు. కింద నేను వేరే వాళ్ళ దగ్గర ఓడిపోకూడదని ప్రతిరోజు ఆడాను, కానీ ఇక్కడ నా కోసం నేను ఆడి గెలిచాను. అది నాకు చాలు. ఓకే, అయితే ఇంకో గేమ్కి రెడీయా? రెడీ. అయితే ఈసారి కరెక్ట్గా ఇంట్రొడక్షన్ చేసుకుందాం. ఐ యామ్ చిత్రగుప్త.